హాయ్ అండి. బ్యాక్ సైడ్ మనము టెంపుల్ వర్క్ వచ్చిందనమాట. దీనికి ఈ టెంపుల్ వర్క్ పెట్టి కట్ చేసి స్టిచ్ చేయమని చెప్పారు. ఈ టెంపుల్ వర్క్ కోసం మనము క్యాన్వాస్ అనేది కట్ చేసుకోవాలి. అంటే టెంపుల్ వర్క్ అంటే కట్ వర్క్ వచ్చేసి మనకి డైమండ్ షేప్ లా వస్తుంది కదా, అదేనండి టెంపుల్ వర్క్. అంటే ఏదో ఒక దానికి ఏదో ఒకటి పేరు పెట్టాలి కదా అని చెప్పేసి దీనికి టెంపుల్ వర్క్ అన్నారు. ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని అనేది ఎలా కట్ చేసుకోవాలంటే, బ్యాక్ సైడ్ వచ్చేసి మనము అస్సలు లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకోకూడదండి. ఓన్లీ డ్రా చేసి వదిలేసాను. ఇక్కడ వచ్చేసి అంటే మనకి బ్యాక్ పొడవు డీప్ అనేది 10.5 ఇంచెస్ ఉంది. ఇక్కడ వచ్చేసి షోల్డర్ నేను 4 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్కింగ్ వేసుకొని, చూడండి ఇలా మార్కింగ్ వేసుకొని తర్వాత వచ్చేసి కింద డీప్ అనేది ఎంత ఉందో 10.5 ఇంచెస్ కి ఇలా పెట్టేసుకుని 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. 1 ఇంచ్ ఎందుకంటే మనము ఖర్చుల కోసం అనమాట క్యాన్వాస్ కి. ఇక్కడ వచ్చేసి మనము పైన వచ్చేసి బోట్ నెక్ లాగా దానికోసం వచ్చేసి 3 ఇంచెస్ కిందకి డౌన్ పెట్టేసుకొని, ఇప్పుడు వచ్చేసి నేను డైమండ్ షేప్ లాగా ఇలా గీసుకున్న తర్వాత మనము కట్ వర్క్ అనేది డ్రా చేసుకోవాలండి. ఈ వీడియో అనేది ఈ షార్ట్ వీడియోలో అర్థం కాదు కదండి, ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, తొందరలోనే వస్తుంది. చూడండి పైన వచ్చేసి 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకున్నాను కదా, దాన్ని అసలు కట్ చేసుకోకండి. అలా కట్ చేసుకోకుండా ఉంటే మనకి స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి మనము ఒక చిన్న మూత తీసేసుకొని దాంతో ఇలా కట్ వర్క్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మొత్తం కట్ చేసేసుకోవడమేనండి. చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. చూడండి కట్ వర్క్ అనేది మనం గీసుకున్నాం కదా, ఈ డ్రా మీదే ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి వర్క్ అనేది ఎలా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ పీస్ మీద అయినా అటాచ్ చేసుకోవచ్చు, ఇంకొక లైనింగ్ పీస్ మీద అయినా అటాచ్ చేసుకొని దీనికి అటాచ్ చేసుకోవచ్చు. ఇది ఎలా అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో అని చెప్పేసి ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. చూడండి చాలా నీట్గా వచ్చింది కదా. పైన అనేది మనము ఇలా కట్ చేసుకోకుండా అలా పెట్టేసుకొని 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకొని అలా కట్ చేసుకుంటే మనము నెక్ అనేది షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.